హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణికా రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. వీడియోలో చూస్తున్నారు కదా, ఇదైతే కేక్ బేక్ చేసుకున్న వీడియో అనమాట. కేక్ ప్రిపరేషన్స్ పిల్లలందరూ కలిసి క్రిస్మస్ రోజు అయితే ఇలాగా గెట్ టుగెదర్ అయ్యి ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం మేమంతా. సో ఈ వీడియోలో మా నిషి బేక్ చేసిన కేక్ ప్రొసీజర్ అయితే చూపించేస్తాను. సో పిల్లల హంగామాతో పాటు ఈ వీడియో అంతా మీరు ఒక రెసిపీని అయితే నేర్చేసుకుంటారు. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ నేను మైదా పిండి అయితే యూస్ చేయట్లేదు, గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాము. ఇది మెజర్మెంటల్ కప్ కింద తీసుకున్నాం అనమాట. 1.5 కప్ గోధుమ పిండి అయితే జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇదే కప్పు మెజర్మెంట్ కింద అంతా మెజర్ చేసుకుంటాము. మీరు కూడా మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒకటి మెజర్మెంటల్ కప్ కింద తీసుకొని దాన్ని కంపారిజన్గా పెట్టేసుకోండి. సో ఉంటలు అనేటివి ఎక్కడా లేకుండా అయితే జల్లించి పెట్టుకోవాలి పిండిని. ఇది మైదా పిండితో కూడా చేస్తారు, కాకపోతే మేము హెల్తీ కేక్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండితోటే ప్రిపేర్ చేస్తున్నాము. సో నిషికి అయితే బేకింగ్ చేయడం చాలా ఇష్టం అండి. సో ఇది తన ఓన్ రెసిపీ కింద అయితే చాలాసార్లు చేసింది కూడా. సో మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 eggs అనేటివి సరిపోతాయి. సో 2 eggs అనేటివి బాగా విస్క్ చేసుకోవాలి. మనకు నచ్చిన పనులు కొన్ని చేస్తూ ఉంటే మైండ్ రిలాక్సేషన్ ఎంతో ఉంటుంది కదా. అలాగా మా హనీకి అయితే బేక్ చేయడం అనేది ఒక మంచి హాబీ కింద అలవాటైంది. సో ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇలాగైతే తన ఎంగేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఏం చేసుకుందామా అని చెప్పేసి పిల్లలందరూ కలిసి కేక్ అని చెప్పేసి సరే అక్క చేసేస్తుంది అని చెప్పేసి నిషితో అయితే ఇలాగైతే చేసేసుకుంటున్నారనమాట. సో వీళ్ళంతా హెల్ప్ చేసేదానికంటే కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది వీడియోలో. సో ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంటల్ కప్ తోటే ఒక 1/2 కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకుంటున్నాము. ఎగ్స్ అనేది మొత్తం బీట్ చేసేసుకున్న తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని బాగా విస్క్ చేసేసుకోవాలి. ఇంకా సేమ్ కప్తో మనము 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో 2.5 కప్స్ గోధుమ పిండికి 1 కప్ షుగర్ అనేది ఇలాగా మిక్సీ కొట్టుకొని ఫైన్ పౌడర్లో చేసుకొని కలిపేసుకోవాలి. ఈ టెక్స్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా విస్క్ చేస్తే అంత మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. బేకింగ్ పౌడరు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ. ఇంకా గోధుమ పిండి మనం జల్లించి పెట్టుకున్నదైతే కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ మన క్వాంటిటీలోకి మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా ఒకటే డైరెక్షన్లో అనేది విస్క్ చేస్తూ ఉండాలి. ఉంటలు అనేటివి ఎక్కడ కట్టకుండా అయితే కలుపుకోవాలి. సో మేబీ ఈ కలపడము ఇలాంటివి చేయడం వల్లనే వీళ్ళకి పిల్లలకి ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది అయితే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ టీనేజర్స్ పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా బేకింగ్ని చాలా ఇష్టపడతారు. మేబీ వాళ్ళకి స్కూల్లో అలవాటు పడడమా లేకపోతే అదొక హాబీ కింద తీసుకుంటారో ఏంటో, మరి వాళ్ళకి బాగా ఇష్టం అనిపిస్తుంటుంది మోస్ట్లీ గర్ల్స్కి. ఇంకా 1 టీ స్పూన్ మేర వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఈ టెక్స్చర్ అనేది బాగా స్మూత్గా వచ్చేలాగా బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనము ఎంత బాగా బీట్ చేస్తే ఎయిర్ స్పేసెస్ అనేటివి లేకుండా, అంటే ఎయిర్ గ్యాప్స్ అనేటివి లేకుండా సో మంచి టెక్స్చర్ ఫామ్ అయితే సాఫ్ట్గా స్మూత్గా అనేది వస్తుందన్నమాట. పిల్లలకి చాలా వరకు బేకరీ ఐటమ్స్ అనేటివి బాగా ఎందుకు ఇష్టపడతారంటే వీటిలో ఉండే ఫ్లేవర్స్ అనేటివి వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తాయి. సో అవి ఎక్కువగా తినాలి అనిపించేలా చేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఇలాంటి ఐటమ్స్ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఇష్టం ఉంది కాబట్టి నేర్చుకోవడం కూడా చాలా క్విక్గా నేర్చుకుంటారనమాట. సో ఈ రెసిపీ అయితే ఆల్మోస్ట్ తను చిన్నప్పుడు స్కూల్ నుంచే తనకి వచ్చు. స్కూల్ ఏజ్ నుంచి ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్మోస్ట్ లైక్ 4 to 5 టైమ్స్ అయితే బేక్ చేసింది. ఇంకా బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ 1 టీ స్పూన్. అది కూడా బాగా మిక్చర్ అయిపోయేలాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటే టెక్స్చర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది చూడండి. ఎక్కడ వాటర్ కానీ ఏది కూడా యాడ్ చేయకూడదు.
ప్రాపర్గా వీడియోలో చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఇంకా మనం బేక్ చేసుకోవడానికి ఒక టిన్ అయితే తీసేసుకొని దానికి నెయ్యి రాసుకొని దాని చుట్టూ అయితే గోధుమ పిండి డస్టింగ్ చేసుకున్నాము. ఇంకా ఇదంతా క్వాంటిటీ దాంట్లో వేసేసుకొని 2 to 3 టైమ్స్ కింద ట్యాప్ చేసేసుకుంటే ఎయిర్ స్పేసెస్ అనేటివి లేకుండా ఉంటాయన్నమాట. దీనికంటే ముందు కుక్కర్ అనేటిది ప్రీహీట్ చేసుకున్నాము, వాటర్ పోసుకొని ప్రీహీట్ చేసుకున్నాము. సో దట్ కొంచెం వాటర్ తగ్గిపోయాయి, మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇదైతే పెట్టేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. విజిల్ అయితే పెట్టట్లేదు. సో ఇప్పుడు దానిపైనకి మనము ఒక క్రీమీ లేయర్ కింద అయితే ఒక డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్ అండ్ క్రీమ్ మిల్క్ పెట్టేసుకొని వాటర్ పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత దానిపైన అనేది ఇది పెట్టుకుంటున్నాం అనమాట. సో దట్ ఆ డైరీ మిల్క్ అనేది మెల్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే పిల్లలు వెన్నీను జైతు వీళ్ళిద్దరూ నేను మెల్ట్ చేస్తాను అని చెప్పేసి చాక్లెట్ కొంచెం తినేశారనమాట. సో నిషికి అందుకే వాళ్ళు చెప్పి నవ్వుతున్నారు. సో మెల్ట్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే క్రీమ్ మిల్క్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 30 minutes మనము ఒక్కసారి అయితే చెక్ చేసుకొని చూడండి. సో ఇలాగైతే ఏదన్నా టూత్ పిక్ లేకపోతే ఇలాగ పెట్టి చూస్తే మీకు ఎక్కడా తగలకూడదు అనమాట. సో సాఫ్ట్గా ఉండాలి, లోపల తేమ ఉన్నట్టు తెలియకూడదు. ఇంకా లూజన్ చేసుకొని చుట్టూరా లూజన్ చేసేసుకుంటే మనకి ఫాలింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా అయితే చేస్తున్నది. సో ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలు అయితే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నారు, ఫాస్ట్గా తినేద్దామన్నట్టు. సో కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా మేక్ చేయగలరు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాపర్గా అయితే అయ్యిందండి. బాగా అసలు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు 1 by 1 స్టెప్ వైజ్ చూసారనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మనం క్రీమ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ క్రీమ్తో అయితే డెకరేట్ చేసేసుకున్నాము. సో ఇదైతే చాక్లెట్ క్రీమ్ అనమాట. డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసేసుకొని దాంట్లో కొంచెం క్రీమ్ అనేది యాడ్ చేసేసుకున్నది. మనం మధ్యలో లేయర్ కింద కట్ చేసుకొని కూడా కింద లేయర్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు అయితే ఇలా అయితే చేశారనమాట. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న మొత్తం చాక్లెట్ అనేది దీని మీద మొత్తం ఓవరాల్ స్ప్రెడ్ చేసేసుకొని అయితే ఇంకా దాని మీద డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు కావాల్సినది రాసుకోవచ్చు క్రీమ్ తోటి. లేదు అంటే కనుక ఏదన్నా ఇంకా బెటర్గా అయితే కొన్ని స్ప్రింక్లర్స్ అని దొరుకుతాయండి మనకి. ఇక్కడ అయితే మాకు రత్నదీప్లో అయితే చాలా వరకు మేము తీసుకుంటాం అక్కడే. సో రత్నదీప్లో ఇట్లా స్ప్రింక్లర్స్ అని ఉంటాయి. ఆ స్ప్రింక్లర్స్ అనేటివి బాగా ఓవరాల్ స్ప్రెడ్ చేసేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి. సో ఇలాగా స్ప్రింక్లర్స్ పిల్లలందరూ నేను చేస్తా అని చెప్పేసి ఫుల్గా అయితే డెకరేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో లాస్ట్ స్టెప్ ఇంకా క్రీమ్ అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత స్ప్రింక్లర్స్ అనేటివి పెట్టేసి సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే కొంచెం అనేది కూల్నెస్ వస్తుంది, అది ఇంకా స్పాంజీగా ఫ్లఫీగా ఉండడానికి. సో ఓవరాల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. సో కేక్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేసేసారు. సో వీళ్ళు 4 members కేక్ ప్రిపరేషన్లో పార్ట్ తీసుకున్నారనమాట. సో కేక్ అనేది ఇంకొక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూల్ అయిపోయింది. ఇంకా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము కేక్ కటింగ్తో. సో పిల్లలందరూ కలిసి కేక్ కటింగ్ చేసుకొని హ్యాపీగా అయితే తినేసి ఎంజాయ్ చేసామన్నమాట. సో హ్యాపీ న్యూ ఇయర్. నాది క్రెడిట్ నేను చేశాను. ఓ వేసుకోండి నిషికాకు. ఓ నిషికాకు ఓ వేసుకోండి. సో ఇదండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంది, మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.